హాయ్ గైస్, ఈరోజు మనం వచ్చేసి శ్రీశైలం వెళ్తున్నాం అన్నమాట. మార్నింగ్ రెడీ అయిపోయి స్నానం చేసుకొని అరౌండ్ 5:31 వరకు స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి, ఇంటి నుంచి. ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్తున్నాం. జస్ట్ ఇప్పుడే బస్ స్టాప్కి రీచ్ అయిపోయినా. ఆల్మోస్ట్ బస్ కోసం వెయిటింగ్. 7 o'clock ఉందంట బస్సు. చూసా బస్సు కూడా వచ్చేసింది. బస్సులో ఎక్కేసి బ్యాక్గ్రౌండ్ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ శ్రీశైలం నియర్ బై వచ్చాక రికార్డింగ్ చేసినాం. ముందు రికార్డింగ్ చేసినా పోయింది. అంటే క్లిప్స్ రికార్డింగ్ ప్రాపర్గా కూడా యాడ్ చేయడం లేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో శ్రీశైలంలో ఉంటామన్నాడుగా రికార్డింగ్ చేసినాం. ఇప్పుడు జస్ట్ రీచ్ అయిన శ్రీశైలంకి. ఇప్పుడు వచ్చేసి బస్ స్టాప్ నుంచి దిగేసి కొంచెం ముందుకు వచ్చి పాతాళగంగకి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు అంత అంటే నేను రావడం ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ నియర్ బై అడిగాను. ఇక్కడికి అడిగితే చెప్పారు పాతాళగంగకి వెళ్ళే రూట్ ఇక్కడ. ఇలా మనం బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతే పాతాళగంగ వచ్చేస్తుంది. మనం అక్కడ నుంచి మనకు ఇక్కడ పక్కనే కళ్యాణం ఘట్టంలో అక్కడ మనకు తలనీళ్ళు తడిపించడానికి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. అక్కడనే పక్కనే ఉంటుందని చెప్పారు. అక్కడ కూడా మనం పడుకోవడానికి కూడా నైట్ స్టే చేయడానికి కూడా అక్కడే ఉంది మొత్తం. సో అది ఇప్పుడు ఇక్కడ వెళ్తుంటే మనకి దారిలో చాలా అంటే మనకు కావాల్సిన వస్తువులు కూడా చాలా దొరుకుతుంది మనకి పక్కన. అంటే టవల్స్ అయినా కానీ ఏవైనా కానీ ఎవ్రీథింగ్ దొరుకుతుంది మనకి అక్కడ వచ్చేసి మనం వెళ్ళే రూట్లో. ఇక్కడ రుద్రాక్షలు అయితే చాలా ఎక్కువగా అమ్ముతారు. రుద్రాక్షలు అయినా కానీ ఫోటో ఫ్రేమ్స్ అయినా కానీ చాలా పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ముందు చాలా ఉంటాయి. జస్ట్ ఇక్కడికి మొత్తం అవే. ఓకే, ఎక్కువ నేను నోట్ చేసింది ఏంటంటే ఇక్కడ గోలీ సోడా అండ్ ఇవి టీ షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అడుగు అసలు టీ షాప్స్ గోలీ సోడాస్ చెప్పే అవసరమే లేదు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకోటి వస్తుంది అలా. ఇక్కడ ఈ పక్కన గాజుల షాప్స్ అంటే లేడీస్ సంబంధించిన వస్తువులు కూడా మనకి ఇక్కడ చాలా అంటే అన్నీ దొరికేస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మన పాతాళగంగ వెళ్ళే రూట్లో. ఇక్కడైనా కానీ గుడి లోపలికి వెళ్ళే దర్శనం అయిపోయాక అక్కడ అటు సైడ్ కూడా చాలా ఉంటుంది మార్కెట్ వచ్చేసి. అంటే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది అన్నమాట. ముఖ్యంగా రుద్రాక్ష అయితే చెప్పే అవసరం లేదబ్బా, చాలా మంచిగా ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి ఇక్కడైతే. ఆల్మోస్ట్ మనం ఇక్కడికి వచ్చేసాం పాతాళగంగ మెయిన్ గేట్ కాడికి. ఒక చిన్న ఉంది కదా, అది బోర్డు అయితే ఉంది, అది మీకు ప్రాపర్గా చూపిస్తాను. చూసే రైట్ సైడ్లో ఫోటో ఫ్రేమ్స్ అయినా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వ్యూ పాయింట్ ఇలా ఉంది మొత్తం బ్యాక్గ్రౌండ్. ఇక్కడికి వెళ్ళి మనం అక్కడ ఇటు నుంచి మనం కళ్యాణం ఘట్టంకి వెళ్ళి అక్కడికి పోయి మన తలని నడిపించి అలా పాతాళగంగకి వెళ్ళి అలా ఒకసారి మునిగేసి గతం ఇక్కడితో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. సో లోపలికి ఎంట్రీ అవుతుంటే కూడా మనకు చాలా చెప్పాను కదా, టీ షాప్స్ చెప్పే అవసరం లేదు. 10 స్టెప్స్కి అది పక్క 100% ఉంటుంది అది ఇంట్లో. మరి ఇక చిలక చేతికి మనం చెప్పేవాళ్ళు ఉన్నాడు. అబ్బా పిలిచి మరీ చెప్తారు వాళ్ళు. ఎట్లా అంటే మామూలుగా అసలు లెఫ్ట్ సైడ్లో ఉంటాడు. అసలు ఎట్లా అంటే అవసరం లేకపోయినా పిలుస్తూ ఉంటారు వాళ్ళు. అనవసరంగా వాళ్ళ దగ్గరికి అనవసరంగా బుట్టలు ఆడకండి చెప్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అంటే వాళ్ళ బుట్ట తీరది, వాళ్ళ కష్టం అది, వాటి అనకూడదు. కానీ చెప్తున్నాను, పిలుస్తుంటారు వాళ్ళు చాలా. ఇలా అని ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడే కళ్యాణం ఘట్టంకి వెళ్ళి తలగా నడిపిస్తున్న ప్రస్తుతానికి అయితే. వాడి జుట్టుకు అయితే మామూలుగా కదా అసలు 3 పిల్లలు పెట్టి నాది పడుతూ ఉన్నాడు. అంటే మనకు కర్లేదు అనమాట. సో అలా మనం తెలియకుండా వీడియో రికార్డింగ్ చేస్తున్నా, ఏదో ఫోన్ పట్టుకున్నట్టు. కానీ నా భయం నాకుంది, ఇక్కడేమో స్కెచ్ పడుతుందా, ఇక్కడేమో అవుతుందా అని ఆలోచిస్తున్నా. అప్పటికి పర్లేదు కానీ తొందరనే చేసేసిండు. చాలా మంది ఉంటారు అక్కడ మామూలుగా అసలు. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కానీ ఈ భయం అయితే ఉంటుంది కదా బా. పెంచుకోవడానికి అయితే 1 year అయింది, కానీ తీయడానికి అయితే 2 నిమిషాలు కాలే. 2 నిమిషాలు మొత్తం క్లీన్ చేసేసిండు. చాలా అయిపోయి అంటే 1 year నుంచి పెంచుతాం కదా, చిన్న బాధ అయితే ఉంటుంది కదా. నా ఫేస్లో మీకు అది డీటెయిల్గా కనిపిస్తుంది. ఒక వైపు హ్యాపీనెస్, ఒక వైపు చిన్న బాధ. జుట్టుని మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు, మీకు తెలిసింది అది. అయితే నీట్గా మొత్తం ట్రిమ్ చేసి పడేసిండు. సో అలా ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పాతాళగంగకు స్టెప్స్ దిగుతా ఉన్నా.
అలా దిగుతూ ఉంటే ఒక స్టెప్ కాదు, ఎన్నో స్టెప్స్, అమ్మ చాలా స్టెప్స్ ఉన్నాయి, అసలు దిగలేకపోయినా అన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇక్కడ వెళ్తుంటే దారిలో అవి ఏదో ఫ్లవర్స్ లైక్ ఏదో వస్తా అంటే నదిలో ఏదో అదే దీపంలాగా వదులుతారంట, నాకు తెలియదు. ఆమె ఇచ్చేసి నేను తీసేసుకున్నా. అది తీసుకొని కింది కాడికి పోయాక దాన్ని ఏం చేస్తారో నాకు తెలియదు అనమాట. అంటే టెంకాయతో పాటు కొన్ని వస్తువులు ఉన్నాయి, ఏదో దేవునికి సంబంధించింది కాబట్టి కిందికి వెళ్ళి అవి యూజ్ అవుతాయని తీసుకున్నాం. సో ఇన్కేస్ మనం కిందికి వచ్చేసాం. కింద వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదబ్బా, బీభత్సంగా ఉంది. మన పాతలంగా ఫుల్ వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి అవకాశం ఎక్కువ లేదు, జస్ట్ ఒక కంచెనకి కట్టేసి అలా ఇలా మొత్తం పాతలంగా మునిగేసి ఇప్పుడు మన సాక్షి గణేష్కి ఫస్ట్ విజిట్. అంటే మన శ్రీశైలం దర్శనం కాకముందు ఇక్కడ వెళ్ళి మొక్కితే కొంచెం అంటే మంచిగా ఉంటుందని విన్నాను. సో ఫస్ట్ సాక్షి గణేశ్వరికి వచ్చేసినాం. ఇక్కడికి వస్తే రష్ అంతా ఏం లేదు, అంతా మంచిగా దర్శనం కూడా సింపుల్గా అయిపోయింది. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫోన్స్ అలా ఉండదు దర్శనంకి వెళ్ళి, అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ కెమెరాతో తీసే అనేది ఉండదు. బట్ ఏదో మ్యాక్సిమం ట్రై చేసిన తీయదమన్నట్టు ట్రై చేసిన కానీ అట్లా. ఇంకా ఇక్కడైతే మెయిన్ నాకు పబ్లిక్ అంత అనిపించలేదు ఈసారి, ఎందుకంటే జనవరి 31st వచ్చాను, అంత రష్ ఏం లేదు. నీ ఎక్స్పెక్టేషన్ చాలా రష్ ఉంటుందని భయపడిపోయాను. కాకపోతే రష్ అంతా ఏం లేకుండా తొందరగా దర్శనం అయిపోయింది. ఇక్కడ కూడా వచ్చేసి జస్ట్ 5 minutes దర్శనం అయిపోయింది. సాక్షి గణేష్ ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడిని చూసేసినాము, దర్శనం చేసేసుకున్నాం, అంతా మంచిగా నీట్గా అయిపోయింది, క్లీన్గా. ఇక చెప్పవద్దడానికి ఇక్కడ అన్నీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ అని రావడం ఫస్ట్ టైం కదా, సో నాకు కొంచెం భయం. ఒక్కరిని వచ్చిన అందులో కూడా ఫ్రెండ్స్ వస్తాను చెప్పి వాళ్ళు కూడా కొంచెం టైం పడుతుంటే నాకు అంత టైం లేకుండా మన డ్యూటీ వెళ్ళాలని చెప్పేసి. సో సాక్షి గణేష్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది మన గేట్ నుంచి. ఏదో తెలియకుండా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఆయన అప్పటికైనా పూజారి చేసిండు వీడియో తీయకూడదని చెప్పేసి. అంటే నన్ను చూడలేదు, నా పక్కన ఉన్న ముందులో ఒక వ్యక్తి వెళ్తే ఆయన తీస్తుండే. అప్పటికి మ్యాక్సిమం ట్రై చేసిన తీద్దాం అన్నట్టు. వీళ్ళందరూ నాతో పాటు వచ్చేవాళ్ళు ఉంటాయి. వాళ్ళతో ఒక జీప్ మాట్లాడడం లేదు ఇక్కడ 150కి. అది అట్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసినాం, మన శ్రీ హట్టేశ ఆలయం గడికి వచ్చేసినాం. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ వీడియో తీయడానికి అంటే అవకాశం వచ్చేసి, అంటే తీస్తుంటే వాళ్ళు చూసి అంటే అంత లోపల రష్ లేదు కదా, సో అంటే వాళ్ళకి తెలియకుండా తీసేసినమాట వీడియో. ఇక్కడైతే సింపుల్గా వీడియో తీయడం అయిపోయింది, శివుని విగ్రహం చూడడం అయిపోయింది, అంత దర్శనం సింపుల్గా అయిపోయింది, మంచిగా అనిపించింది. శ్రీ హట్టేశ ఆలయం కూడా వచ్చేసి ఇక్కడ కూడా ఇక్కడ వచ్చినందుకు పూర్తిగా కొన్ని వస్తువులు కూడా తీసేసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ చూసే అంత పీస్ ఆఫ్ మైండ్. అంటే అరౌండ్ టైం వచ్చేసి 6 అవుతుంది, 5:30 అరౌండ్ 6 o'clock అవుతుంది. ఈ టైంకి అసలు రష్ చేయలేదు, ప్రశాంతంగా నంది ముందు నుంచి వెళ్ళేసి మంచి దర్శనం చేసుకుని అప్పటిగాడు పూజారు మంత్రం చదువుతూ ఉన్నాడు. అండ్ అది అంతా రికార్డింగ్ చేశాను, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని చెప్పి నా మెయిన్ వాయిస్ అప్లోడ్ అవ్వడం అవుతుంది సపరేట్గా. అందరం కలిసి వచ్చేసామన్నమాట. సో అందరం కలిసి దర్శనం చేసుకున్నాం, మంచి దర్శనం కూడా అయిపోయింది ప్రశాంతంగా. అండ్ ఇక్కడ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి చూసి వీడియో వచ్చి రికార్డింగ్ చేయకూడదని చెప్పేసి ఈ వీడియో పక్కన పెట్టేసినాం. ఇక్కడ వచ్చేసి ముందుకు వచ్చేసి శ్రీ లలిత తిరుపతి దేవి దేవస్థానానికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చాక నేను రికార్డింగ్ చేశాను, బట్ అది రికార్డింగ్ ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. అది ఎప్పుడో ఇలా ఉన్నదని చూపించలేకపోయేది. సో అలా కొంచెం ముందుకు పోయి రికార్డింగ్ అయిపోయేసింది. నేను దాని తర్వాత చక్కగా ఏం చేయలేకపోయినది. ఇక కొంచెం ముందుకు వచ్చాక రికార్డింగ్ కట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చి పంచదార పాలధార. ఇక్కడ మామూలుగా లొకేషన్ అసలు ఇక్కడ మొత్తం ఇక్కడ వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్ రష్ చాలా తక్కువ ఉంది అసలు. నేను వచ్చింది జనవరి 31st, అండ్ ఇప్పుడు శోభమాలలో ఉంటాయి కదా, చాలా ఎక్కువ రష్ ఉంటే ఎక్స్పెక్టేషన్ చేసిన ఇక్కడ ఉంది. ఇక్కడ పైన కొంచెం అండ్ నేను రావడం కూడా ఈవినింగ్ టైం కదా, ఇక్కడ పెద్ద రష్ అనిపించలేదు. ఇక్కడ కూడా వెళ్ళాము, పెద్ద పంచదార పాలధార చిన్నది నది, అది మొత్తం జలపాతం ఉండే, అది కూడా మంచిగా అయింది. ఇక్కడ నుంచి కొన్ని 300 చైన్స్ స్టెప్స్ ఏమో ఉన్నాయి, అవి దిగేసి వెళ్ళిపోతే అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు అసలు, అడిగి మొత్తం మంచిగా క్రిస్టల్ క్లియర్ అనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళేటప్పుడు చెప్పేసారు కొందరు అయితే చెప్పారు, ఇంకా కాసేపు అయితే ఎలుగుబండ్లు ఇవి జంతువులు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసిన వాళ్ళు ఇందాక చెప్పారు వాళ్ళు. సో అందుకే తొందరగా వెళ్ళేసి తొందరగా కిందకి వెళ్ళి మొత్తం ఎలా ఉంటుందని చూసేదామని వెళ్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ నేను కొంచెం
రైట్ సైడ్లో షాప్స్ ఉన్నాయి కదా, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు చూసినాం. ఇది ఏంది, రుద్రాక్ష మాలలు ఉంటాయి కదా, కాయలు ఉండే. సో అది చూడడం ఫస్ట్ టైం అని ఒకటి తీసుకున్నా, అంటే ఈచ్ వన్ 100 రూపీస్ అని చెప్పిండు. సో తీసేసుకున్నా. యాక్చువల్గా అది ఏమైంది, 100 రూపీస్ అని చెప్తే 50 రూపీస్ బేరం ఆడి తీసేసుకున్నా. అది ఇది మన ఆ కాయని అది తీసుకున్న తర్వాత ఏమైంది, యాక్చువల్గా నేను ఉదయం ఉంటే అది ఏమంటే తర్వాత నేను వేరేతో వెళ్తే 100కి 10 ఇచ్చాడు వాళ్ళు. 10 కాదు సారీ 8 ఇచ్చారు వాళ్ళు. నేను 50 రూపీస్ ఒక్కటి తీసుకున్నా, అది కొంచెం పక్కకు చూసి 8 ఇచ్చారు రుద్రాక్ష కాయలు. నాకేం తెలుసు, నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. సో అలా అయిపోయిందన్నమాట. ఆడేం ముందు లేదు కానీ, బట్ అట్లా అయిపోతుంటుంది. కొంచెం ఆలోచించి తీసుకోవాలంటే కాస్ట్ అటు ఇటు అవుతుంటుంది. కానీ అడవి వ్యూ పాయింట్ మొత్తం మామూలుగా లేదు, బచ్చమైన అసలు ఫారెస్ట్ వ్యూ పాయింట్ అనేది. ఇక్కడ చిన్న చిన్న వస్తువులు అవి ఇవి మెయిన్గా మనకు చెట్ల మూలికలకు సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడికి మీ జుట్టుకు సంబంధించినవి కానీ, మోకాల నొప్పులకైనా కానీ ఆయిల్స్ చాలా అమ్ముతున్నాడు ఇక్కడికి వచ్చేసి. అడవిలో ఉంది కదా, మనం ఇంట్లో చాలా మొక్కలకు సంబంధించినవి అన్నీ, ఆయుర్వేదకు సంబంధించిన మెడిసిన్ చాలా దొరుకుతున్నాడు ఇక్కడ. అలా 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 కిందకి వచ్చేసిన ఆల్మోస్ట్ మొత్తం కింద వ్యూ పాయింట్ వచ్చేసి ఇలా ఉంది. పంచదార పాలధార మెయిన్ బోర్డ్, దానికి సంబంధించింది మొత్తం లిస్ట్, దానికి సంబంధించిన పురాణం అంతా కూడా ఉంది. ఇంకా దగ్గరికి వచ్చి జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇలా ఉంది మొత్తం. ఇది మెయిన్గా ఫస్ట్ ఒకసారి ఈ బోర్డు ఇలా ఉంది ఇక్కడ. అంటే మీకు తెలిసి మీరు చూసింటారు, నాకు తెలిసి ఐడియా ఉంది. మ్యాక్సిమం చాలా వరకు వెళ్ళిపోతారు. బట్ ఇదే నది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పటికీ ఐడియా లేదు. బట్ వాటర్ అయితే మామూలుగా ఉండదు. టేస్ట్ పంచదార, సేమ్ పంచదార పాలధార అనే పేరు ఎందుకు వచ్చిందంటే దాని వాటర్ తాగుతుంటే అలా అనిపిస్తుంది అన్నది. టేస్ట్ అలా ఉంటుంది. ఏదో కొబ్బరి నీళ్ళు తాగుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అలా అలా ఇది ఇక్కడ అయిపోయి కంప్లీట్ చేసుకొని ఇది వచ్చి శిఖరంకి వచ్చేసాం అన్నమాట. నైట్ అప్పటికి చాలా నైట్ అయిపోయింది, రికార్డింగ్ చేయడం కుదరలేదు. శిఖరం పైన వ్యూ పాయింట్ ఇలా ఉంది అన్నమాట ఓవరాల్గా. అండ్ శిఖరం పై కూడా వెళ్ళినా అది కూడా విడిగా అప్లోడ్ అవుతుంది, అంటే నెక్స్ట్ క్లిప్లో వచ్చేస్తుంది మనకు. మొత్తం కింద ఇది వచ్చేసి శిఖరం. సో ఇది పైకి వెళ్తున్నాయి. టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంది టికెట్ పైకి, శిఖరం పైకి వెళ్ళడానికి. అలా టికెట్ కూడా తీసుకుంటున్నావు అంటే 20 రూపీస్ టికెట్ పైకి వెళ్ళి చూడడానికి వ్యూ పాయింట్. పైన ఒక చిన్న టెలిస్కోప్ నాకు కూడా ఉన్నది, అది కూడా మీకు చూపిస్తున్నది ముందర యాడ్ చేస్తుంది దాన్ని కూడా. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, పెద్ద గేమ్ స్టెప్స్ లేవు. కానీ టైం అయితే మస్తు అయింది, 6:30 అరౌండ్ 6:40 అవుతుంది నేను ఇప్పుడు కటింగ్ చేసిన టైంకి. ఇది శిఖరం పైన మొత్తం వ్యూ పాయింట్. అందులో ఇలా ఉంది మొత్తం పైన శిఖరం పైన. మెయిన్గా టైం చాలా అయింది కదా, సో ప్రాపర్గా వ్యూ పాయింట్ దొరకలేదు. పైన నేను చెప్పాను ఇందాక టెలిస్కోప్ ఉంది చిన్నది, ఇది బైనాకులర్ లాగా చిన్నది. దానిలో చూసి శ్రీశైలం గోపురం కనిపిస్తుంది అని చెప్పారు. అక్కడ చిన్నగా కనిపిస్తుంది, మేబీ వీడియోలో అంతా క్లారిటీగా కనిపిస్తలేదు అనుకుంటా. సో ఇది చూడడానికి 10 రూపీస్. మళ్ళీ దీనికి సపరేట్ ఛార్జెస్ అంటే నేను డబ్బులు ఏమి ఇవ్వలేదు, జస్ట్ అలా చూసేసిన అంతే. అలా సక్సెస్ఫుల్గా 5 విజిటింగ్ ప్లేసెస్ అయిపోయినాయి. 1 నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని మార్నింగ్ 5 o'clock రికార్డింగ్ చేస్తుంది. ఇది మన దర్శనానికి వెళ్తున్నాం శ్రీశైలంకి. గుడికి లోపలికి వెళ్ళేలా ఉన్నది మొత్తం ఎక్స్పీరియన్స్ అవుదామని వెళ్తున్నాం. ఓవరాల్గా ఇలా డే అయిపోయింది. లోపలికి రికార్డింగ్ చేయలేకపోయినా ఈ వీడియో ఇంతతో అయిపోయింది.